సార్ మనకు కానిస్టేబుల్‌లో జనరల్‌గా సిలబస్ ఏ విధంగా ఉంటుంది? ప్రిలిమ్స్‌లో ఏ విధంగా ఉంటుంది? మెయిన్స్‌లో ఏ విధంగా ఉంటుంది సార్? సార్ కానిస్టేబుల్‌కైనా, ఎస్ఐకైనా నియర్ బై సిలబసే ఉంటది. ఏదైనా గూడా మనం 10థ్ వరకి అంటే బేసిక్ స్టాండర్డ్స్ అనేది చాలా ఉంటే ఒక 90% మనం కంప్లీట్ చేసుకున్నట్టే. మిగతా 10% కోసం మనం చదవాల్సొస్తది. ఓకే. సిలబస్ అనేది దాదాపు అంటే రెండిటికి గూడా ఈక్వలే ఉంటది సార్. ఎస్ఐ అయినా సరే, కానిస్టేబుల్ అయినా, ఈవెంట్స్ అయినా అంటే ఫిజికల్ అయినా గూడా తర్వాత ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అయ్యేటువంటి సిలబస్ అయినా గూడా ఓకే. సేమే ఉంటది సార్. దానిలో అయినా అర్థమెటిక్ రీజనింగ్ ఉంటది. అది జనరల్ స్టడీస్ ఉంటది. తర్వాత డిగ్రీ క్వాలిఫై అయిన ఎస్ఐకి గూడా అథమెటిక్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత జనరల్ స్టడీస్ ఉంటుంది సార్. ఇంకొద్దిగా ఎక్కువ డిగ్రీ అంటే మన ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే తెలుగు ఇంగ్లీష్ పేపర్ కూడా ఉండేది సార్ మా అప్పుడైతే. ఓకే. అంటే ప్రస్తుతం అది ఎక్స్‌ట్రా మెయిన్స్‌లో మనకు తెలుగు, అవును, ఇంగ్లీష్ అనేది మెయిన్స్‌లో. క్వాలిఫైయింగ్ కోసం పెడతారు. అవును సార్. సరే ఇందాక ఈవెంట్స్ గురించి కూడా సేమ్ ఉంటుందన్నారు. ఈవెంట్స్ ఏ విధంగా ఉంటుంది సార్? ఎన్ని రకాలు ఉంటాయి మనకు? అయితే ఈవెంట్స్ అనేది ప్రతిసారి మార్పు వస్తున్నది సార్ ఈవెంట్లలో. ప్రతి సంవత్సరం దాన్ని అంటే ప్రతి నోటిఫికేషన్‌కి ఈవెంట్స్ అనేది మార్పు అంటే రకరకాల వేరియేషన్స్ తీసుకొచ్చారు. మా అప్పుడైతే 5 కేఎం ఉండేది. తర్వాత 1600 మీటర్స్ ఉండేది. దాని తర్వాత 800 ఉండేది. ఓకే. దాని తర్వాత 100 మీటర్స్ ఉండేది. అది కాకుండా లాంగ్ జంప్ ఉండే, హై జంప్ ఉండే, షార్ట్ పుట్ ఉండేది. ఓకే. కానీ తర్వాత ఈ 5 కేఎం తీసేసారు సార్. 5 కేఎం తీసేసి మిగిలిన ఈవెంట్స్ ద్వారా కండక్ట్ చేసారు. పోయినసారి అయితే మరి ఇంకా హై జంప్ కూడా తీసేయడం జరిగింది సార్. ఓకే. సో, ప్రస్తుతం మనకు మెయిన్స్‌కి వచ్చేసరికి 1600 మీటర్స్ దాంతో పాటుగా షార్ట్ పుట్ ఒకటి, లాంగ్ జంప్ ఒకటి ఉంటుంది. అవును సార్, అవును. ఓకే. సార్ మనకు మెన్స్‌కి వచ్చేసరికి హైట్ ఏ విధంగా ఉండాలి సార్ క్వాలిఫికేషన్? అలాగే హైట్ ఉమెన్స్‌కి అనేది ఏ విధంగా అంటే ఉంటుంది? పోలీస్ ఉద్యోగాలన్నీ కూడా 167.6 అనేది ఇంతకుముందు ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. ఓకే. అదే మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. ఓకే. అయితే అంటే ఇప్పటికిప్పుడు గతంలో మారలేదు. గతంలో హైట్ అనేది ఎప్పుడు మారలేదు. ఓకే. చెస్ట్‌ని మార్చిర్రు కానీ హైట్ అనేది మారలేదు. ఓకే. ఉమెన్స్‌కి ఏ విధంగా ఉంటుంది సార్? ఉమెన్‌కి అయితే మరి హైట్ అనేది 152.5 వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది సార్ హైట్. ఓకే. ఆ హైట్‌లో ఉంటే సరిపోతుంది సార్ అది.